తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత కీలక ప్రకటన చేశారు. అధికారంలోకి వస్తే భూలక్ష్మి పథకం పేరుతో భూమి లేని పేదలకు భూమి పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం భూ పంపిణీ చేపడితే మద్దతు తెలుపుతామన్నారు. సామాజిక న్యాయం జరగాలంటే పేదలకు కనీస భూమైనా ఉండాల్సిందేనని కవిత స్పష్టం చేశారు. కుటుంబం తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే ఖచ్చితంగా భూమి లేని ప్రతి పేద ఇంటికి కూడా కుటుంబానికి 1 ఎకరం చొప్పున మేము భూలక్ష్మి పథకం పేరుతోని భూ పంపిణీ చేయడం జరుగుతుంది. నేనే అధికారంలోకి వచ్చేదాకా ఆగాలి, అప్పటి వరకు పేదలు పేదగా ఉండాలి అనట్లే. కాంగ్రెస్ ప్రభుత్వం భూ పంపిణీ కార్యక్రమం మొదలు పెడితే మొదటి వరుసలో నిలబడి మేమే పంపిణీ చేస్తాం. 1 ఎకరం లేనటువంటి పేదల గురించి వాళ్ళు నేను అప్పీల్ చేస్తా ఉన్నా, వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నా. సామాజిక న్యాయ సాధన జరగాలంటే ముందు భూమి ఉండాల్సిందే. మీ ఆడబిడ్డగా సమాజంలో గౌరవం సాధించాలంటే ప్రతి కుటుంబానికి కనీస ఆస్తి ఉండాలి, 1 ఎకరమన్న జాగు ఉండాలని బలంగా నమ్మే వ్యక్తిగా నేను ఈ పథకాన్ని ప్రవేశపెడతా ఉన్నా. మీ అందరి సంపూర్ణ మద్దతు ఆశీర్వాదం తెలంగాణ రక్షణ సేనకు ఉంటుందని చెప్పి భావిస్తున్నా. 1 ఏకర్ 1 ఫ్యామిలీ ఇవ్వగలుగుతాం. ఉంది ల్యాండ్, ఇచ్చే మనసు ఉండాలి. రేపు మేము వచ్చిన తర్వాత పరిపాలన అమ్మ మనసుతో జరుగుతుంది కాబట్టి అందరికీ కూడా పేదవారందరికీ ఖచ్చితంగా దొరుకుతుంది. తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే ఖచ్చితంగా తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత కీలక ప్రకటన చేశారు. అధికారంలోకి వస్తే భూలక్ష్మి పథకం పేరుతో భూమి లేని పేదలకు భూ పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ పవన్ కళ్యాణ్ అందిస్తారు ఫోన్ ద్వారా. పవన్ కళ్యాణ్, కవిత చేసిన కమెంట్స్ ని ఏ విధంగా చూడొచ్చంటారు? శివాని, గతంలో కూడా గత ప్రభుత్వాలు అధికారంలోకి వస్తే పేదలకు భూమి ఇస్తామని చెప్పి గత ప్రభుత్వం కూడా చెప్పింది. కొంతవరకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ భూ సేకరణ జరిగే అంశం లేదు. పూర్తి స్థాయిలో అంటే పేదల్ని మనం ఎక్కడ నిర్ణయించాలి, ఏ విధంగా నిర్ణయించాలా, తెల్ల రేషన్ కార్డుతో నిర్ణయించాలనే అంశాలతో చాలా వరకు గత ప్రభుత్వాలకు సతమతమైన మళ్ళీ కవిత అదే నినాదాన్ని ఇస్తుంది. అంటే పాత నినాదాన్ని మళ్ళీ మేము అధికారంలోకి వస్తే గత ప్రభుత్వం 3 ఎకరాలు ఇస్తాను ఇవ్వలేకపోయి, ప్రస్తుతం ప్రభుత్వం కూడా మేము అధికారంలోకి వస్తే ప్రభుత్వం పంచిపెడతామన్నాం, అది కూడా ఇవ్వలేకపోయింది. కానీ ఇటు తెలంగాణ రక్షణ సేన కవిత అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మేము భూలక్ష్మి పథకం కింద ఒక్కో వ్యక్తికి ఎకరం ఇస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే కవిత అటు హామీ ఇవ్వడం జరిగింది. అయితే రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగాలంటే మళ్ళీ భూ పంపిణీ జరగాలి అని చెప్పేసి కూడా తను కొంత హాట్ కామెంట్ చేసిన పరిస్థితి కనిపిస్తే అయితే ముఖ్యమంత్రి కుటుంబం భూ సభ్యులు భూదొంగలుగా ఉన్నారని చెప్పేసి కూడా ఒకవైపు ముఖ్యమంత్రిని నిందిస్తూనే సామాజిక న్యాయం కోసం కొట్లాడతారని చెప్పేసి కూడా మరొకటి చెప్పడం జరిగింది. అయితే సామాజిక అన్యాయం అనవలసిన ముఖ్యమంత్రి సామాజిక న్యాయం అంటున్నారని చెప్పేసి కూడా వైపు తను మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే సామాజిక న్యాయం కేవలం మనం చెప్తే కాదు, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పంపిణీ చేస్తేనే సామాజిక న్యాయం అని చెప్పేసి కూడా తను చేయడం జరిగింది. ముఖ్యంగా 22A ద్వారా కూడా ప్రభుత్వ భూములు ఏదైతే నిషేధించిన బడ్డ భూములు ఏదైతే కార్పొరేట్ వ్యక్తుల చేతులు ఉన్నాయో ఆ భూముల్ని మళ్ళీ పేదవాళ్ళకు అందించినప్పుడు సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా కవిత కామెంట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో చూడాలి, గత ప్రభుత్వం భూ పంపిణీ విషయంలో ఫెయిల్యూర్ అయిన పరిస్థితి అయితే మనం కంటిన్యూగా తీసుకొస్తున్నాం. ఒకవేళ కవిత అధికారంలోకి వస్తే నిజంగానే తను అనుకున్న ఈ భూలక్ష్మి పథకం ఇంతవరకు సాధ్యమవుతుంది, ఏ విధంగా పేదలు అని వాళ్ళు నిర్ణయిస్తారనే అంశం కూడా మనకు అసలు వేచి రావాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పవన్ కళ్యాణ్.